నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా ఈరోజు బసవన్న గారి మహానుభావుడు, దార్శనికుడు, సర్వసమానత్వ సిద్ధాంతకర్త అయినటువంటి బసవన్న గారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి సమర్పిస్తూ వారి మార్గంలో నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5,07,107 మంది 10వ తరగతి పరీక్షకు హాజరై ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ విద్యార్థులకు అత్యంత అద్భుతమైనటువంటి యొక్క విద్యాభ్యాసాలు అందించి, తర్ఫీదును అందించి, ఈ పరీక్షలో ఉత్తీర్ణులై వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి రీతిలో తయారు చేసినటువంటి ఒక టీచర్లు, ఉపాధ్యాయులు, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి 10వ తరగతి పరీక్ష ఫలితాలు కనుక లోతుగా విశ్లేషించినట్లయితే కేసీఆర్ గారి యొక్క దార్శనికత యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందనేది స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి వేదిక మీద కూర్చున్న సందర్భంలోనే వారు నరసింహారెడ్డి గారు అనుకుంటా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్లో 94% వస్తే రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో 98% విద్యార్థులు పాస్ అయినారు, ఉత్తీర్ణత సాధించింది అని చెప్పని. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిట్మస్ టెస్ట్ of the vision and dedication with which how KCR garu has built the residential welfare schools. Private kante kuda KCR garu నిర్మించినటువంటి యొక్క సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా అత్యున్నతమైనటువంటి పర్సంటేజ్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక విషయం కనుక గమనించినట్లయితే దాని వెనుక కేసీఆర్ గారి యొక్క ఆలోచన, విజన్, స్ట్రాటజీ అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 10వ తరగతి పాస్ అయినటువంటి ఒక విద్యార్థులు మీ భవిష్యత్తు మహోన్నతంగా ఉండాలని చెప్పని, భారత జాతి నిర్మాణంలో మీరు ఇంకా బలమైనటువంటి రీతిలో మంచి విద్య అభ్యసించాలని చెప్పని, జాతి నిర్మాణం కోసం, దేశ నిర్మాణం కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ఒక మంచి నాగరిక పౌరులుగా మీరు ముందుకు రావాలా అని చెప్పని, భవిష్యత్తు ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే ముఖ్యమైనటువంటి ఒక అంశం, ఇవాళ రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక సమావేశం బసవన్న గారి, పూజ్యనీయులు బసవన్న గారి జయంత్యుత్సవం, అదే సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించినటువంటి ఒక వైనం. వాస్తవానికి పరీక్షా ఫలితాలు ప్రకటించడం అనేటువంటిది
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుందో అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడొచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్ తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా. టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి, ఒక బాధ జరిగిన సందర్భం, ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు, ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. జరిగిన వెంటనే 1 గంట 15 నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది, మంత్రుల బృందాలు వెళ్ళారు. అందరూ కూడా దీని మీద 3 మ్యాన్ కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఒక 15-20 నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది. ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం 16,000 మందికి విఐపి టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది.
కానీ మేము అలా కాదు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర 10 రోజుల నుండి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే 15 నిమిషాల్లో అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు. సింహాచలం పైన ఉన్నటువంటి 3 నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒక్కసారి నేను అడుగుతున్నా. మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇక మాన్సస్ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజున ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా తిరిగి మన అశోక్ గజపతి రాజు గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా అంతర్వేది తగలబడిపోయింది మీ పరిపాలనలోనే. అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నా నోరు ఒప్పుకోదండి. రాముల వారి మీద నాకు ఎంతో భక్తి ఉంది. ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాళకైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద? మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చులూరు బోటులో 47 మంది చనిపోయారు. అప్పుడు మీరు వెళ్ళి పరామర్శ చేశారా ఒక్కసారన్నా? చేశారా? ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా విశాఖలో క్రేన్ కూలితే 11 మంది చనిపోయారు. అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోతే 37 మంది చనిపోయారు. ఆ రోజున మీరు పరామర్శకు వెళ్ళలేదు. వీటిల్లో దేనికి కూడా మీరు పరామర్శకు వెళ్ళలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మా మేడం భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శ చేసి ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. భోజనాలు పెట్టాం, అన్ని అవసరాలు కూడా చూసుకుని కష్టంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము కష్టంలో ఉన్న మనుషుల దగ్గరికి అండగా నిలబడటం మాకు అలవాటు. కానీ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా ₹1 సహాయం చేసినటువంటి సందర్భాలు మీకు ఉన్నాయా అని మరొక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా. బుడమేరులో మీరు తిరిగినప్పుడు మొన్నే జరిగింది. ఒక 8-7 నెలల క్రితం బుడమేరు పొంగి వస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళి పరామర్శ చేశారు, కానీ ఎటువంటి సహాయం చేసినటువంటి సందర్భం మీకు లేదు. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం తరపున జరుగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తెలుగుదేశం పార్టీ తరపున మేము 8 రోజులు 10 రోజులు ప్రతిరోజు కూడా భోజనాలు అన్ని కూడా తీసుకెళ్లి సప్లై చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. మీరేంటంటే శవాల మీద ఏరుకునే రకంగా మీరు ప్రవర్తిస్తూ ఇవాళ ఈ విధంగా మీరు ప్రవర్తించటం, దీనికి ఏదో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇవన్నీ మీరు చేసినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ప్రజలు మర్చిపోరు. హిందూ మతం మీద మీకున్నటువంటి వ్యతిరేకతను ప్రజలెవరు మర్చిపోరు. మరొకసారి అవన్నీ కూడా ఆలోచించుకొని ఎప్పటికైనా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శ చేసే విధానాన్ని బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యాశాఖను, హోంశాఖను కూడా నిర్వహిస్తున్నాను. నేనే వాటికి మంత్రిగా ఉంటాను. ముఖ్యమంత్రి దగ్గర ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, పర్యవేక్షణ అన్నీ ఉంటాయని చెప్పి సెలవిచ్చిన విషయం మన అందరికి కూడా తెలిసిందే. అయితే ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని మేము ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా మీరు ఎక్కడున్నారు? విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు 15 నెలలుగా ఒక్కసారన్నా కూడా విద్యాశాఖ పైన రివ్యూ ఎందుకు చేయలేదు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా,
ఇవాళ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది? తెలంగాణ రాష్ట్రం ఏదో అత్యద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు మీ అందానికి అందాల పోటీలు పెట్టుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అందాల పోటీలు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి, విద్యా సంవత్సరం అయిపోయింది అనేటువంటి సోయి లేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. విద్యా సంవత్సరం అయిపోతుంటే విద్యార్థుల పరీక్షలు పెట్టకపోతుంటే కనీసం దానిపైన పర్యవేక్షణ చేసిందిరా విద్యాశాఖ మంత్రి అని పేరు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెడతలేరు అనేటువంటిది ఎంక్వైరీ చేసిందా మీరు? కనీసం ఏప్రిల్ నెల అయిపోయి మే నెల మొదలైతుంటే ఇప్పటి వరకు కూడా డిగ్రీ పిల్లలకు 5 యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు జరగకపోతే వాళ్ళ పరీక్షలు ఎప్పుడు పెడతారు? వాళ్ళ పరీక్ష ఫలితాలు ఎప్పుడు దిద్దుతారు? వాళ్ళకు ఆ పేపర్లు దిద్ది ఫలితాలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు పీజీకి అడ్మిషన్ ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన పాపానికి, తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్నటువంటి పాపానికి, తెలంగాణలో దాదాపు 1,00,000 మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. అక్కడ గింత కూడా చీమ గుట్టినట్టు లేదు మీకు. దేశాలు పట్టుక తిరగాలే తెల్లారలేస్తే, ఈ పైసలు పట్టుకొస్తానం ఆ పైసలు పట్టుకొస్తానమని మీ మంత్రులు తెల్లారలేస్తే హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పర్యటనలు చేయాలి. కానీ ఇలా డిగ్రీ పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తలేము అనేటువంటి సోయి మాత్రం లేదు ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కూడా. ఇవాళ విశ్వవిద్యాలయాలు అనేటువంటివి విద్యార్థుల భవిష్యత్తుకు పట్టుకొమ్మలు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళే భవిష్యత్తుకు పునాది అవుతారు. అటువంటి పిల్లల భవిష్యత్తుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి 10 సంవత్సరాలు మొత్తం కనీసం టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేయకుండా చేస్తే ఇవాళ వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా 15 నెలలైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది? మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది? మీకు తెలంగాణ పట్ల ఏం నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం. మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఏపీ తెలుగు అకాడమీ మాజీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2000 వీతిగా అతను చాలా గొప్ప వచ్చిన తర్వాత తాలకి ఆయన నిజాలకు కూడా విషయము గనక మా ఇష్టం అమాయి
అది అందులో కూడా శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినాయి. ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి. అన్నిటినీ మించి నిన్న చూస్తే ఎవరి టైంలో అంటే ఇతని అధికారంలో ఉన్నాం గనక అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా అతనికి ఏమి లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం, రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం. ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం, వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలో పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు. అదంతా చంద్రబాబు టైంలో జరిగింది. అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి, మతం మీద ఒక నమ్మకము, విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి. ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మహాఘోరం, మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి 1,00,000 లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి, అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారును తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా. అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. అది ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక పరాకాష్ఠ స్థితి రాబోతుందన్నమాట. ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్, సంకేతాలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఇక ఫైనల్ అన్నమాట ఒకటి జరగబోతుంది. భయంకరమైనటువంటి విషయము ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటు అంటానికి ఇప్పుడు పాపం అమాయకులే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.